రాజకీయాలకు గుడ్ బై చెప్పి పట్టుమని 4 నెలలు కూడా గడవకముందే విజయసాయిరెడ్డి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా? తాజాగా సిట్ విచారణకు హాజరైన సాయిరెడ్డి రీఎంట్రీపై క్లూ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. పాలిటిక్స్ గుడ్ బై చెప్పాను కదా, ఇంకా రాను అనకుండా అవసరమైతే వస్తాను అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన రీఎంట్రీ కన్ఫర్మ్ చేస్తున్నాయి. మరి సాయిరెడ్డి ఏ పార్టీలోకి వెళతారు? కూటమి పార్టీల్లో ఎవరి వైపు అడుగులేస్తున్నారు? ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేదెవరు? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహముందని పేర్కొంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నారు. అదే సమయంలో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని, పదవులు ప్రయోజనాల కోసమో డబ్బు కోసమో రాజీనామా చేయలేదన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కి, తనను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన జగన్ భార్య భారతిరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని, వైసీపీ హయాంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన్నారు. 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. రాజకీయాలను పక్కన పెట్టి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నట్టు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అప్పటి నుండి విజయసాయిరెడ్డి ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టడం, రాజకీయ వేదికలు పంచుకోవడం లేదా నాయకులను కలవడం జరగలేదు. కానీ రాజీనామా సమయంలో లిక్కర్ కుంభకోణంపై సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారు. కొందరు వేల కోట్లు దండుకున్నారని, అవసరమైనప్పుడు అన్ని వివరాలు చెప్తానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డిని సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలా సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మీడియా ప్రశ్నించింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, అవసరమైతే మరోసారి విచారణకు హాజరవుతానని చెప్పుకొచ్చారు. అలాగే పొలిటికల్ రీఎంట్రీ పైన సాయిరెడ్డి స్పందించారు. వ్యవసాయం చేసుకుంటానన్న తనను రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని, తాను రాజీనామా చేసిన రోజున సిఐడి విచారణకు పిలిచిన రోజున మాత్రమే బయట మాట్లాడాను తప్ప ఇంకెక్కడా రాజకీయాలు మాట్లాడలేదన్నారు. తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ కావాలంటే అది తన ఇష్టమని, వ్యవసాయం వదులుకుని వ్యాపార రంగం లేదా రాజకీయ రంగంలోకి ఎంటర్ అవుతానన్నారు విజయసాయిరెడ్డి. ప్రజలు తనను పొలిటికల్ రీఎంటర్ కావాలని అడిగితే తప్పకుండా అవుతానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజకీయాలు వదిలి పట్టుమని 4 నెలలు కూడా కాలేదు. ఆయనను తిరిగి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరే అవకాశమూ లేదు. రాజకీయ పార్టీకి వ్యూహాలు రూపొందించడం, పార్టీ కార్యక్రమాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చక్కదిద్దడంలో సాయిరెడ్డి సిద్ధహస్తుడు. ఈ క్రమంలో ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తే మళ్లీ వైసీపీలోకి వెళతారా లేదా ఇతర పార్టీల వైపు చూస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు స్నేహితుడని, చిరకాల స్నేహితుడని ముందుగా హింట్ ఇచ్చిన సాయిరెడ్డి జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్నారా? టీడీపీతో సిద్ధాంతిక వైరుధ్యమే తప్ప చంద్రబాబుపై వ్యక్తిగత కక్షలు లేవన్నారు కాబట్టి టీడీపీలో చేరాలని ఆశపడుతున్నారా? లేక కేంద్ర పెద్దలతో ఉన్న పరిచయాలతో బీజేపీలో చేరేందుకు ఆశపడుతున్నారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే సాయిరెడ్డి స్పీడ్ చూస్తుంటే రాజకీయ సన్యాసం ఆయనకి ఏమాత్రం నచ్చినట్టు లేదు. ఖచ్చితంగా క్రియాశీల రాజకీయాలు చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ఏ పార్టీలోకి వెళతారు? ఏ పార్టీ సాయిరెడ్డి సేవలను వినియోగించుకోబోతోందో వేచి చూడాలి.